బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. సిద్ధరామయ్య రాజీనామా సాఫీగా జరిగింది. కానీ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎందుకింత ఆలస్యం అవుతా ఉన్నది? దానిపైన పలువురు ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తానికి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఈరోజు రేపు అన్నట్టుగా సాగుతూ ఉన్నది. అయితే అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎందుకింత ఆలస్యం అవుతుంది అనే దానిపైన అభిప్రాయాలు అయితే భిన్నంగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని అభిప్రాయాలను చూసినట్టయితే ఇప్పటివరకు డీకే శివకుమార్ వర్గీయులకి మంత్రి పదవులు ఇంకా ఖరారు చేయలేదు. అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది. సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన నేతలకు కూడా మంత్రివర్గంలో కీలకమైన పదవులు ఆశిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అధిష్టానంతో వారు లాబింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అవసరమైతే అధిష్టానాన్ని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా కర్ణాటక పిసిసి వర్గం అనేది ఇక దీనికి సంబంధించిన నివేదికను అధిష్టానానికి పంపించలేదు అని చెప్పేసి అయితే కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. దీంతోపాటు సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం కావాలి అంటున్నారు. అలాగే ఆయన ముఖ్య అనుచరులకు కీలకమైన పదవులు కావాలంటా ఉన్నారు. మరి దీనికి డీకే శివకుమార్ వర్గీయులు డీకే శివకుమార్ కూడా ససేమిరా అంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే బయటికి ఇది చాలా క్లియర్ లైన్ లాగానే కనిపిస్తా ఉన్న అంతర్గతంగా పోరు అనేది చాలా క్లియర్గా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే ఇక జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణం స్వీకారం ఉంటుందని గవర్నరు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి జూన్ 3న ఖచ్చితంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఈలోపు మంత్రివర్గ ప్రక్షాళన, అలాగే కొత్తగా ఎన్నికైన మంత్రులతో పాటు ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపితే ఇక కేంద్రం ఆమోదం లభిస్తే ఇక ప్రమాణ స్వీకారం జరగనుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇంత ఆలస్యం జరుగుతుందని మరికొన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్గా ఇన్ని రోజులు సాగిన రాజకీయాలు ఇప్పుడు వారిద్దరు కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉన్నారు. అంటే బయట నుంచి చూడడానికి వారు ఒకే లేయర్లా కనిపిస్తూ ఉన్నా, ఒకే లైన్లా కనిపిస్తూ ఉన్నా, కాస్త లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే వారి మధ్యలో ఉన్న వైరుధ్యాలు స్పష్టమవుతా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇలాగే కొనసాగితే సిద్ధరామయ్య పార్టీలోనే ఉంటారా, డీకే శివకుమార్ నేతృత్వంలో ఆయన పనిచేస్తారా, ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలామందిలో ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు సీఎం బాధ్యతలు నుంచి తప్పుకున్న డీకే అంటే సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్న సిద్ధరామయ్య నెక్స్ట్ ఆయన ఏ బాధ్యతలు వహిస్తారు అనే దానిపైన కూడా ఇంకా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు డీకే శివకుమార్ డిప్యూటీగా ఉన్నారు. మరి ఇప్పుడు సిద్ధరామయ్య డిప్యూటీగా ఒప్పుకుంటారా, లేదంటే మరేదైనా పదవిని ఆశిస్తారా, ఇంకా దీనికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. దానిపైన సిద్ధరామయ్య సైతం ఒక నిర్ణయానికి రాలేదు, అటు అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి రాలేదు. వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయించాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అందుకే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఇంత ఆలస్యం అవుతుందని మరికొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో, ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో.